నీళ్లనేమో ఆంధ్రోళ్ళు దోచుకపోతుంటే నిస్సహాయంగా చాతగాని వ్యక్తిగా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. నిధులేమో దోచుకున్నారు, కుటుంబం మొత్తం దోచుకున్నది. ప్రాజెక్టుల పేరుతోటి లక్షల కోట్ల కమిషన్లు తీసుకొని నిధులు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల పైన 8 కోట్ల అప్పు భారం మోపి నిధులన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి మా పాలమూరుని ఇవాళ బీడు బారించింది ఈ కుటుంబం. మాకు నియామకాలు అవుతాయి, మా పాలమూరు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు వస్తాయని మేము భావిస్తే మాకు ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు మంత్రి, ఇంకొకరు ఎంపీ, ఇంకొకరు మంత్రి, ఇంకొకరు రాజ్యసభ ఎంపీ, అట్లా ఉద్యోగాల ఎర చూపించి పాలమూరు ప్రజలని తెలంగాణ ప్రజలని మోసం చేసి మా పేరుతో మమ్మల్ని మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళే అందరూ కూడా ఉద్యోగాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో పాలమూరు ప్రజల తరపున 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా చుక్క నీరుకి నీరివ్వనటువంటి ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనలు, ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలనను చూసి ఇవాళ పాలమూరు ప్రజల కన్నీరు చూడలేక ఇవాళ మీ ముందుకొచ్చి ఇవాళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రికి నేను పాలమూరు ప్రజల తరపున ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. పాలమూరు ప్రజల తరపున, మా గౌరవ శాసనసభ్యుల తరపున, మా కన్నీటి గాథలకు స్పందనగా ఇవాళ ఈ బహిరంగ లేఖ కేసీఆర్కి నేను రాయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు ఏమాత్రం కూడా ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుంటే గత 10 సంవత్సరాల నిర్లక్ష్యాన్ని తుడిచిపెట్టి మళ్ళా న్యాయం చేస్తూ ఉంటే, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంటే, మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకి న్యాయం చేస్తుంటే ఇవాళ తన అబద్ధపు మాటలతోటి కుట్రలతోటి ఈ ప్రభుత్వాన్ని, ప్రజలు మెచ్చుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆ దుస్సంస్కారం ఏదైతే ఉందో, పని ఏం చేయలే 10 ఏళ్ళల్లా. ఇవాళ మేమొచ్చి పని చేస్తున్నాం. మమ్మల్ని చూసి ఓర్వలేక అబద్ధపు మాటలు చెప్తూ మా పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. నేను ఇవాళ కేసీఆర్కి సూటిగా సవాల్ చేస్తున్నా. మీరు మాట్లాడుతున్నారు కృష్ణా బేసిన్కి మీరు న్యాయం చేసినామని చెప్తున్నారు. నేను చెప్తున్నా మీ వల్లనే, మీ యొక్క ధనదాహం వల్ల, మీ యొక్క చాతగానితనం వల్ల, మీ యొక్క అసమర్థత వల్ల ఇవాళకి కూడా 10 ఏళ్ళ మీ పాలన ఉన్నప్పటికీ పాలమూరుకి కొత్తగా ఒక్క చుక్క నీళ్లు కూడా మీరు ఇవ్వలేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ మా జిల్లాలో ఏ ఒక్క మడి తడుస్తున్నా, ఏ ఎకరానికి నీళ్ళు వచ్చినా అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల నుంచే మాకు నీళ్లు వస్తున్నాయి తప్ప మీ 10 సంవత్సరాల అధికారంలో ఒక్క చుక్క నీళ్లు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కానీ మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు చెప్పేది నిజమా, నేను చెప్పేది నిజమా తేల్చుకుందాము. ప్రజాక్షేత్రంలో, ప్రజా యుద్ధంలో తేల్చుకుందామని నేను ఇవాళ కేసీఆర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా శాసన సభ్యుల తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను ఇవాళ కేసీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నా. నేను చెప్తున్నా, మీరు చెప్తున్నారు మీరు ప్రాజెక్టులు కట్టినరు, మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేసినాము, మేము నీళ్ళు ఇచ్చినాము, పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసినాము మీరు చెప్తున్నారు. నేను చెప్తున్నా మీ వల్లనే పాలమూరు జిల్లాకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు, మీ వల్ల నష్టం జరిగింది. పాలమూరు అంటే కృష్ణా బేసిన్ నీళ్లు మాకు రావాల్సింది పక్కనున్నటువంటి ఆంధ్రవాడు పెన్నా బేసిన్కి ఏదైతే మన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో, సంగమేశ్వర ప్రాజెక్ట్ ఉందో, దాని ద్వారా 11 టీఎంసీలు దోచుకపోతుంటే మీరు కనీసం ఎపెక్స్ కమిటీ మీటింగ్స్కి పోకుండా టెండర్ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఎపెక్స్ కమిటీ మీటింగ్కి పోలేదు. మన నీళ్లు, మనకు రావాల్సినటువంటి నీళ్లు
పాలమూరు ప్రజలు పాలమూరు రైతుల కన్నీళ్లు తుడవాటినటువంటి నీళ్ళని ఆంధ్ర రాష్ట్రపోడు దోచుకపోతుంటే అసమర్థుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అని నేను ఇవాళ చెప్తున్నా. నువ్వు చెప్పేది నిజమో నేను చెప్పేది నిజమో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. మీరు అంటున్నారు మా భూములని మా జిల్లాని సస్యశ్యామలం చేసామని. నేను చెప్తున్నా మీరు కనీసం మన ప్రాంతానికి కృష్ణా నదీ జిల్లాలలో కేటాయించినటువంటి 299 టీఎంసీలు కూడా ఉపయోగించుకోనటువంటి వాడుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. మీరు పాలించిన సమయంలో సగటున ప్రతి సంవత్సరం వాడుకున్నది కేవలం 212 టీఎంసీలు మాత్రమే అని నేను ఇవాళ చెప్తున్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం సగటున 262 టీఎంసీలు వాడుకునేటోళ్ళం కృష్ణా జలాలని. మీరు కేవలం 212 టీఎంసీలే, అంటే మాకన్నా 50 టీఎంసీలు మీరు ప్రతి సంవత్సరం తక్కువ వాడుకున్నారు. ఇక నీళ్ళని ఎక్కడికి ఏ పొలాలకు పారించారని నేను ఇవాళ అడుగుతున్నా. మీ అసమర్థత వల్ల వాస్తవానికి 68.5% క్యాచ్మెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి 577 టీఎంసీలు తగ్గకుండా మన వాటా రావాలి. కానీ నీ అసమర్థత వల్ల, నీ చాతగానితనం వల్ల మనకు కేవలం 299 టీఎంసీలే వచ్చింది. నిజంగా ఆనాడు గనక రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు 299 కాదు, మనకు 577 టీఎంసీలు కేటాయింపు మనకు కృష్ణా జలాలలో వచ్చేది. మనకు రావాల్సినటువంటి వాటాని తెచ్చుకోలేకపోయినటువంటి అసమర్థుడు కేసీఆర్, మనకు కేటాయించినటువంటి నీటిని వాడుకోలేనటువంటి అసమర్థుడు కేసీఆర్, మన నీటి వాటాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు నిర్మించలేనటువంటి అసమర్థుడు కేసీఆర్, పెండింగ్ ఉన్నటువంటి పనులని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ అని నేను చెప్తున్నా. మీరు పాలమూరుని సస్యశ్యామలం చేసినామని మీరు చెప్తున్నారు, పాలమూరుకి అన్యాయం చేసినని నేను చెప్తున్నా. మీరు కరెక్టో మేము కరెక్టో రా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తే మేమే పాలమూరు ప్రజలే నీకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినాం. అయినా కానీ ఏ ప్రజలైతే నీకు పునర్జన్మ ఇచ్చినరో ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని ఇవాళ నేను పాలమూరు ప్రజల తరఫున నేను విమర్శిస్తూ, రా దమ్ముంటే మీరు చెప్పే దాంట్లో నిజముందని మీరు భావిస్తే, మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందని భావిస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాము. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న కేసీఆర్ని, నేను కరెక్ట్ అని నేను చెప్తున్నా. కేసీఆరే పాలమూరుకి వెన్నుపోట పొడిచిండు, కేసీఆర్ పాలమూరు పైన పగ సాధించిండు. మేము ఇవాళ పాలమూరుకి న్యాయం చేస్తున్నాము. అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం మా పర్ణికారెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి నారాయణపేటతో సహా 130,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. మీరు కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? పాలమూరు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము. దమ్ముంటే నిజంగా మీరేదైతే చెప్తున్నారో పాలమూరు నిజంగా సస్యశ్యామలం చేస్తామని చెప్తే ప్రజలందరూ మీకే కదా రేపు ఓట్లు వేసేది. రా ఎలక్షన్లో తేల్చుకుందాము. దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇదే రిఫరెండం. నువ్వు కరెక్టా, నేను కరెక్టా? మీరు మాట్లాడే దాంట్లో నిజముందా, నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి, అదే రిఫరెండంగా భావిస్తాము. ఒకవేళ ఆ ఎన్నికల్లో అదే రిఫరెండం కేసీఆర్ భరతం మొత్తం కూడా, కేసీఆర్ బండారం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో బయట పెడతాము. మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ని పాలమూరు ప్రజల తరపున కోరుతూ, ఇవాళ రేపు టీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే, పాలమూరుని అంటే 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరుని పండబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మేడిగడ్డని బొందబెట్టి అక్కడ 1,00,000 కోట్ల అవినీతికి కేసీఆర్ అవినీతి చేసిండు. ఆ అవినీతిని ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ బయట మీ 1,00,000 కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే ప్రజలని మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ దొంగలు
రాష్ట్రాన్ని దోచుకొని 7-8 లక్షల కోట్ల అప్పుభారం తెలంగాణ ప్రజలపైన మోపినటువంటి టీఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్తూ వాళ్ళ బండారం బయట పెట్టనికే మేమందరం కూడా, నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి 6 గౌరవ శాసనసభ్యులు, మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు ఎక్కడైతే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టినమని చెప్తున్నారో గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 63,000 ఎకరాలకు నీళ్లు అందించమని చెప్తున్నటువంటి నారాయణపేట్ గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు, జడ్చర్ల కరవెన రిజర్వాయర్ కట్టినమని చెప్తున్నటువంటి ప్రాంతం నుంచి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు, 15,000 ఎకరాలకు నీళ్లు అందించినటువంటి మహబూబ్ నగర్ అని చెప్తున్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మక్తల్ 63,000 ఎకరాలకు నీళ్లు రావాల్సినటువంటి మక్తల్ శ్రీహరి ముద్రాజ్ గారు, మేమందరం కూడా మీ బండారం బయటపెట్టనికే మీరు మేడిగడ్డలు ఏమేమి అవినీతి చేసిండ్రు, పాలమూరుని ఎట్లా బండబెట్టిండ్రు, పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది, మీరు పాలమూరులో ఎన్ని కోట్ల అవినీతి చేసిండ్రు, మీ అసమర్థత ఏందో బయట పెట్టనికే మేమందరం కూడా రేపు చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము. డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమం ఉంటుంది. నేను ప్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా వచ్చి కేసీఆర్ వచ్చే నిజ స్వరూపం ప్రజలకు తెలియజేసే బాధ్యత పాత్రికేయ మిత్రులు తీసుకోవాలని నేను మిమ్మల్ని విన్నవిస్తూ, ఆ ప్రోగ్రాం సంబంధించినటువంటి డీటెయిల్స్ మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవరకద్ర శాసనసభ్యులైనటువంటి జి మధుసూదన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తారు.